Yes, I'm going to marry Danshika. త్వరలో పెళ్లి జరగబోతుంది. ఈ రోజు మీ ముందుకి ఒక బ్యూటిఫుల్ ఇంటర్వ్యూతో వచ్చేసానన్నమాట. సో బేసిక్‌గా ఆమెను చూస్తే అందరూ అలా ఫ్లాట్ పడిపోతూ ఉంటారు. బట్ నేను కూడా అలాగే పడిపోయాను. నాతో పాటు చాలామంది పడిపోయారు. బట్ ఆవిడ చేసే సినిమాలు మాత్రం కొంచెం భయంగా ఉంటాయి. ఏంటి ఈవిడ ఎలా ఉంటుంది? ఎలాంటి సినిమాలు చేస్తుంది? అని చెప్పేసి. బట్ ఆవిడే అటు తెలుగు, ఇటు తమిళ్ మనందరినీ ఎంతో ఆకట్టుకుంటున్న సాయి ధనిష్క గారు. సాయి ధన్సిక గారు. సో ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. చిన్న కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో సాయి ధన్సిక గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో బేసిక్గా ఇప్పుడు నాకు సాయి ధన్షిక అని వచ్చింది. చాలా మందికి డౌట్, ధన్షికానా? చాలా మంది ధన్సిక అంటారు, కొంతమంది ధనిష్క అంటారు. ధన్షిక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. అలాగే నో ప్రాబ్లం అండి. ఎప్పుడైనా ఫేస్ చేశారు అది? ఎవరైనా వచ్చి ఎలా పిలవండి, ఎలా పిలిచినా ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతారు ఆవిడ. ఓకే, ధన్సిక గారు ఎలా ఉన్నారు? ఏంటి షూటింగ్స్ ఎలా నడుస్తున్నాయి? లైఫ్ ఎలా ఉంది? లైఫ్ ఇస్ ట్రీటింగ్ నాట్ సో బ్యాడ్. ఓకే, డౌన్స్ మామూలే అంటారు. అందరికి మామూలే కదా. ఒక్కొక్కవేళ ఆల్వేస్ యూ వోంట్ హ్యావ్ అప్స్, ఆల్వేస్ యూ వోంట్ హ్యావ్ డౌన్. చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్. అంటే మీరు వచ్చేటప్పటికే, మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడే ఇవన్నీ అనుకునే వచ్చారు. ఎవరు ఏమి నేర్చుకుని అనుకుని రారు. ద ఎక్స్పీరియన్స్ విచ్ యూ గో త్రూ, విచ్ మోల్డ్స్ యూ, విచ్ బ్రేక్స్ యూ, అండ్ నేర్చుకునే నేర్చుకుంటూనే ఉంటారు. ఎలా అవుతుంది రోజు లైఫ్ స్టైల్? అంటే సో బేసిక్గా వెరీ సింపుల్ అండి. ఐఎమ్ వెరీ సింపుల్ గర్ల్. ఐ కెన్ ఈజీలీ అడాప్ట్ మై సెల్ఫ్ ఎనీవేర్. ఇలాగే ఉండాలి, ఈ లైఫ్ స్టైలే ఉండాలి, అలాగే ఉండాలి. ఏ లైఫ్ స్టైల్ అయినా నేను అడాప్ట్ అవుతాను అంతే. సో అలాంటివి మైండ్ సెట్ ఉన్న అమ్మాయి. అంటే మామూలుగా సినిమాలు కాకుండా సోషల్ మీడియా లైఫ్కి సంబంధించి సాయి ధన్సిక గారు కొంచెం దూరంగానే ఉంటారు. ఎందుకంటే మిగతా హీరోయిన్స్ ఎయిర్పోర్ట్ వీడియోస్ కానీ, లేకపోతే జిమ్ వీడియోస్ కానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ మాకు ఎక్కడ సాయి ధన్సిక గారు కనిపించరు. ఎందుకు సీక్రెట్గా ఉంచుతారా? బేసిక్గా అలాంటి నచ్చరా? లేకపోతే పిఆర్ టీమ్ ఇవన్నీ కొంచెం ఏమన్నా దాంట్లో వీకేనా? ఏమి లేవు. నాకు ఇలా ఉంటేనే నచ్చేస్తుంది. కంఫర్ట్ కాదు. ఇన్స్టాగ్రామ్లో ప్రతిరోజు ఏం చేస్తున్నాము, ఏం తాగుతున్నాము, ఒక ప్రైవేట్ లైఫ్ పోతుంది కదా. సో నాకు నా క్యారెక్టర్కి చాలా ప్రైవసీ ఉండాలి. అదే సో బేసిక్గా అది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి, యాక్టివ్గా ఉండాలి. అది నా పని, నా వర్క్కి సంబంధించిన పని ఇప్పుడు. బట్ విచ్ ఇస్ మచ్ నీడెడ్ నౌ. ఎవ్రీబడి యూనో ఆ వీక్లీ ఫోటోషూట్ ఇవ్వండి, వీక్లీ. బట్ ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ వర్క్. మనం ఏం వర్క్ చేస్తున్నామో అది బయటికి వచ్చినప్పుడు డెఫినెట్గా దానికి నచ్చేస్తుందా లేదా అని ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, ఏ పోస్ట్ చేసినా. సో అది నా నమ్మకం. బట్ టుడే ద ఇండస్ట్రీ ఈజ్ ఎవాల్వింగ్ through this social media and everything. కనిపించనే ఉండాలి అవి అని అండ్ ట్రై చేశాను. బట్ అది ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది, ఎక్కువ స్ట్రెస్. ఏదైనా ఒక లిమిట్ ఉండాలి కదా, ఆ లిమిట్ దాటి వెళ్తుంది. సో ఒక్కసారి అనిపించింది, ఓకే దిస్ ఇస్ నాట్ మీ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దిస్ ఫర్ ఎవర్ బికాస్ ఐ డోంట్ లైక్ ఇట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఒకసారి ఇన్స్టాగ్రామ్ డిలీట్ కూడా చేశాను. కానీ రికవర్, దానివల్ల అందరూ అడిగే వల్ల మళ్ళీ రికవర్ చేశాను అకౌంట్. ఓకే, బట్ ప్రమోషన్స్ ఇవి కావాలి కాబట్టి మీరు చేసే ఫిల్మ్స్ కానీ, లేకపోతే నాట్ జస్ట్ ప్రమోషన్, సెల్ఫ్ ప్రమోషన్ అవశ్యం అవుతుంది ఇప్పుడు. అవును, బట్ టు ద ఎక్స్టెంట్ వేర్ యు ఆర్ ఫేకింగ్ యువర్ సెల్ఫ్. ఆ ఫేక్ చేయడమే నాకు రాదు, చాలా కష్టం. ఇవి అవి లైఫ్లో వేరేదో జరుగుతుంది, కానీ ఇన్స్టాగ్రామ్ ముందుకు హ్యాపీగా ఉన్నాము, జాలీగా ఉంది అని చెప్పడం అనేది అలాంటివి అసలు ఇక్కడ ఏం ఆలోచించనే ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఐఎమ్ వెరీ ఓపెన్ టు ఇట్.
సో అది కొద్దిగా కష్టం అండి అంతే. నాకు అర్థమైంది. అంటే యాక్ట్ చేయటం రాదు, స్మార్ట్గా యాక్ట్ చేయటం రాదు, ఉన్నది అందుకే ఒకరు చెప్తారు, ఒకరు ఏదో ఒక పర్సన్ చెప్పారు, మీకు రియాలిటీ సినిమా అవి రియాలిటీ షోస్ అవి అన్ని అసలు మీకు సెట్ అవ్వదు, చాలా అక్కడ ఎక్కువ చేయాలి, కంటెంట్ కోసం ఏదైనా చేయాలి. నిజంగా అలాంటివి చేయాలని నేను చాలా రియాలిటీ షో అవాయిడ్ చేశాను. ఓ తెలుగు అండ్ తమిళ్ రెండిటిలో కూడా. తెలుగులో కూడా వచ్చింది, తెలుగులో వచ్చింది, తమిళ్లో కూడా వచ్చింది. ఓకే, కొద్దిగా దాని వల్ల అవాయిడ్ చేశాను. తెలుగులో ఏం కామెడీ షోస్ ఏమన్నా? డాన్స్ షోస్ కి చాలా డాన్స్ షోస్ కి పిలిచారు, కామెడీ షోస్ కి. ఐ థింక్ జబర్దస్త్, సో ఇలాంటి. జబర్దస్త్ పిలవలేదండి, జబర్దస్త్ పిలవలేదు. ఒక డాన్సింగ్ షో ఒకటి, తను డాన్సరు భరత్, ఓకే, ముగ్గురు ఎవరో దాంట్లో కూడా. బట్ ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ థాట్ ఇన్ మీ, ఐ కాంట్ బి ఫేక్. ఇట్స్ నాట్ దట్ ఎవ్రీబడి ఈస్ ఫేకింగ్, బట్ ఒక పాయింట్ లో జరుగుతుంది అది, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద షో కదా, సో కొద్దిగా అవాయిడ్ చేస్తాను. ఓకే, అంటే మామూలుగా మీ అందరికీ తెలుసు ఆవిడ చక్కగా యాక్ట్ చేస్తారు, చక్కగా పాడతారు అని చెప్పేసి, బట్ ఎవరికి తెలియని టాలెంట్ ఒకటి నాకు తెలుసు. ఏంటంటే సో బేసిక్గా సెలబ్రిటీస్ అండ్ హీరోయిన్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ సెల్ ఫోన్స్తో వెళ్ళి తీయటం నార్మల్. బట్ సాయి ధన్సిక గారిని ఎవరైనా బ్యాక్ నుంచి కనుక వీడియో రికార్డ్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఆవిడకి తెలిసిపోతుందంట. సో అదేంటో ఆవిడని అడుగుదాం, ఎలాగంటే అది ఎలా టాలెంట్ ఎలాగే? అయ్యో కడవలే, అయ్యో కడవలే, పర్లేదు చెప్పచ్చు, ఇప్పుడు జరిగింది కదా అందుకే అడుగుతున్నారు. అయ్యో చాలా మంది హీరోయిన్స్ అలా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అది ఏంటో తెలియట్లేదు నా కాన్షియస్ గా. ఎవరైనా ఎక్కడైనా క్రౌడ్ లో ఎవరైనా నాకు తెలియకుండా తీస్తే ఇమీడియట్ గా తెలిసిపోయింది. అది ఎలా కాన్షియస్ గా వస్తుందని టక్ నేను చూస్తాను, నా మైండ్కి వస్తుంది ఎవరో ఉన్నారు తీస్తున్నారని చూస్తాను. ఐ డోంట్ నో, ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. ఎప్పుడైనా అలా ఫైట్ చేశారా? ఏది ఎప్పుడైనా అలా ఫైట్ చేశారా? చెప్తాను, చెప్పకుండా తీయండి, చెప్పకుండా తీయండి. See, it's everybody needs privacy, and without permission, even as an artist, without permission తీస్తే ఏదో ప్రాపర్టీ లాగా మనకి ఉంది కదా, మనకి ఒక ఫీలింగ్స్ ఉంది, మనకి ఒక ఎమోషన్ ఉంది, వచ్చి అడగండి తీయాలి అని. ఇద్దరు పక్కన నేను మనం ఫోటో ఇస్తాను, సో తెలియకుండా తీస్తే అది బాగాలేదు కదా. బాగాలేదు. సో చాలా అంటే చాలామంది యాక్టర్స్ కూడా ఇలాంటి ఫేస్ చేస్తుంటారు కానీ గట్టిగా చెప్పలేరు. మీరైతే ఏమి లేదు, రిక్వెస్ట్ చేస్తాను తీయకండి అని రిక్వెస్ట్ చేస్తాను, గట్టిగా ఏమి చెప్పలేదు. ఓకే, సో చాలామంది యాక్టర్స్ టాటూస్ గురించి కూడా ఒక సపరేట్ ట్రెండ్ నడుస్తూ ఉంటుంది, న్యూస్ నడుస్తూ ఉంటుంది. మీరు వెంటనే దాచుకుంటున్నారు ఆ టాటూ. నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, నాకు తెలిసి ఎవరు అడగలేదేమో. సో కొంచెం ఆ టాటూ సో ఇష్టం మీకు టాటూ, లేకపోతే తప్పదు ఏదో ఒక? ఐ డోంట్ వాంట్ టు రిగ్రెట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అండి. మై పేరెంట్స్ ఆర్ మై ఐ మీన్ మా ఇంట్లో ఉన్న వాళ్ళకి అసలు బాగదు అది టాటూ పెట్టుకుని ఏదో అది పెరిగి అబద్ధం అని ఒక మైండ్ ఉంది అందరికీ. బట్ ఇట్స్ దేర్ పర్సనల్ చాయిస్ ఐ ఫీల్, అండ్ ఒక్కొక్కరి ఒక ఎమోషన్ ఉంటుంది అవి అని. అండ్ ఫర్ మీ ఆల్సో ఇట్స్ క్వైట్ మీనింగ్ఫుల్ వాట్ ఐ డిడ్. ఏదో ఎవరి కోసమో ఇలా ట్రెండ్ చేయడం కోసమో లేదంటే ఇది న్యూస్ రావడం కోసం నేను చేయలేదు. నాకు అనిపించింది చేయాలి, ఇలాంటివి పెట్టుకోవాలి. నేనే ఆ డిజైన్ చేసి నేనే చెప్పాను ఇలా అలా చేయండి డిజైన్ చెప్పి, నాకు ఇష్టమైన పర్సన్ పేరు పెట్టి చేశాను. అది సడన్గా నాకు ఐఎమ్ ఆల్వేస్ లైక్ దట్ అండి. ఐ క్విక్లీ టేక్ డెసిషన్. when I want to do certain things I would do immediately, because later on I don't want to regret. అయ్యో నేను చేయలేదు లైఫ్లో ఇది అని. నేను సరిగ్గా చూడలేదు అది. ఫోటో ఉంటుంది లైక్ పేరు సూపర్. ఇది అమ్మ పేరు. అమ్మ అంటే షీజ్ అన్ ఆలియా, షీజ్ సాయిబాబా లాగా ఒక సద్గురు. నాకు అమ్మని నన్ను కాపాడిన అమ్మ. సో ఎమోషనలీ కనెక్ట్ అయ్యాను. సో దానివల్ల
తనది. ఇది హంస, ఇది హంస తన ఐజ్. ఓ అండ్ ఐ లైక్ లోటస్ వెరీ మచ్ అండ్ ఐ ఇన్కార్పొరేటెడ్ విత్ దట్. నైస్ నైస్, చాలా క్యూట్, అంటే చాలా ఎమోషనల్ గా క్వైట్ ఎమోషనల్. సినిమాలు చూసి ఏడుస్తారా? ఓ ఆల్ దట్ ఐ డూ. ఐఎమ్ వెరీ ఈజీ క్రై. Okay. I easily cry. ఓకే. Till now I'm very sensitive and all that, but I'm trying to shield myself. I don't get affected by other people's opinion. ఇప్పుడు ఎవరైనా తన ఒపీనియన్, నువ్వు బాగలేదు, నువ్వు నా ఇది అది అని చెప్తా కూడా, ఓకే, ఇట్స్ యువర్ పర్స్పెక్టివ్, ఇట్స్ నథింగ్ టు డూ విత్ మీ. పర్సనల్ ఒపీనియన్, ఇట్స్ నథింగ్ టు డూ విత్ మీ. నౌ డేస్ ఐ డోంట్ గెట్ ఈజీలీ అఫెక్టెడ్ బికాస్ అది తన థాట్. నా గురించి నాకు తెలుసు కదా, అంతే. అంతే కదా.